సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రభాస్ గాయాలు నిజమేనా? అధికార ప్రకటన చేయాలని డిమాండ్. రాజాసాబ్ ఇచ్చిన పరాభవానికి గుణపాఠం నేర్పాలనే పట్టుదలతో ప్రభాస్ ఉన్నాడు. అందుకే తన అప్కమింగ్ మూవీ ఫౌజీని శరవేగంగా పూర్తి చేసి అభిమానుల ముందు ఉంచాలనేది ప్రభాస్ ప్లాన్. సీతారామం ఫేమ్ హను రాఘవపుడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతోంది. టీజర్తో ఊహకి అందని విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయనే మాటల్లో ఎవరికీ డౌట్స్ లేవు. ఈ నేపథ్యంలోనే ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రభాస్ గాయాల పాలయ్యాడనే న్యూస్ సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. పూర్తి డీటెయిల్స్ చూసేద్దాం. రీసెంట్గా ప్రభాస్ తన క్యారెక్టర్కి సంబంధించి గుర్రపు స్వారీ చేస్తుంటే అనుకోకుండా కింద పడ్డాడని, దాంతో ప్రభాస్ చేతికి గాయమయ్యిందనే వార్త ఒక రేంజ్లోనే చక్కర్లు కొడుతోంది. చిత్ర బృందం మాత్రం అధికారికంగా వెల్లడి చేయలేదు. కానీ సోషల్ మీడియాలో గాయం న్యూస్ వైరల్గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సదరు విషయంపై నిర్మాణ సంస్థ పూర్తి క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరి అభిమానుల ఆందోళనని పరిగణలోకి తీసుకొని గాయం విషయంపై ప్రకటన వస్తుందేమో చూడాలి. ప్రభాస్ సరసన ఇమాన్వి జత కడుతుండగా మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ వంటి మేటి నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా బ్యానర్పై మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ప్రభాస్ సోల్జర్గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తన ఎంటైర్ కెరీర్లోనే ఫస్ట్ టైం సోల్జర్ రోల్లో కనిపిస్తున్నాడు. సదరు క్యారెక్టర్లో మరో వేరియేషన్ కూడా ఉంటుందేమో చూడాలి. దసరాకి ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.